ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తినట్లే. ఎందుకనంటే ఆ ప్రసవ వేదన అలాంటిది. చాలామంది దీనికి భయపడే తల్లితనానికి దూరం అవుతూ ఉంటారు. కొంతమంది ఐవీఎఫ్, ఐయుఏ వంటివి, అలాగే సరోగసీ వంటివి, అలాగే కొంతమంది అడాప్ట్ చేసుకోవడం ఇలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. చాలామంది సిజేరియన్ చేయించుకుంటూ ఉంటారు. కానీ అమ్మతనాన్ని, అక్షరాల అమృత దానాన్ని మనం అనుభవించాలి అంటే నార్మల్ డెలివరీ ఎంతో ఇంపార్టెంట్. కానీ చాలామంది దీనికి భయపడిపోతూ ఉంటారు. ఇలాంటి భయాల్ని పోగొట్టి అందరికీ కొండంత అండ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేని వ్యక్తి డాక్టర్ శిల్పిరెడ్డి గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. అసలు ఆవిడ 100కి 70% మందికి నార్మల్ డెలివరీ చేస్తూ ఒక రికార్డు నెలకొల్పారని చెప్పచ్చు. ఇప్పుడు ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? మంచి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎప్పటి నుంచో మీ ఇంటర్వ్యూ కోసం మేము ట్రై చేస్తూ ఉన్నాం. మాకు టైం ఇచ్చారు. అయితే చాలామంది ఇప్పుడు సిజేరియన్కి వెళ్తూ ఉన్నారు. నార్మల్ డెలివరీకి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడున్న కాలంలో ఆడవాళ్ళల్లో ఎన్నో రకాల అపోహలు, వాళ్ళు చదువుకున్నప్పటికీను వాళ్ళు ఇంకా 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 ఆ అపోహల ఊబిలో వెళ్ళిపోతున్నారు. ఏమనుకుంటున్నారంటే బేసిక్గా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఒక సర్జరీకి, ఒక నార్మల్ డెలివరీకి నిజంగానే వాళ్ళకి డిఫరెన్స్ తెలీదా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడాను నొప్పి ఉంటుందేమో డెలివరీలో అనుకుని, అంటే ఆ నొప్పి వాళ్ళకి ఇంకా రాలేదు. ఎవరో పడిన నొప్పుల గురించి విని, ఎవరో చెప్పిన మాటల గురించి విని వాళ్ళే అలా మాకు కూడా జరుగుతుందేమో అని అనుకుని సిజేరియన్లకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అలాగే నొప్పి రాకుండా సిజేరియన్ చేయించుకుంటే సిజేరియన్లో అనస్థీషియా ఇస్తారు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదన్నిటికీ విడమర్చి ఏంటంటే తర్వాత కదా మాకు పెయిన్ తెలిసేది, అప్పుడు తెలియదు కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళందరికీ ఒకే సమాధానం. ప్రపంచవ్యాప్తంగాను ఎప్పటి నుంచో తరతరాలుగాను నార్మల్ డెలివరీయే కరెక్ట్ అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నార్మల్ డెలివరీ అనేది తల్లికి బిడ్డకి చాలా శ్రేయస్కరము, అదేవిధంగా మంచిది కూడా. ఖచ్చితంగా సిజేరియన్స్కి కొన్ని కారణాలు ఉంటాయి. అలాంటి పరిస్థితి వస్తే సిజేరియనే చెయ్యాలి. కానీ నొప్పో, భయమో, ఆందోళనో, వేరే వాళ్ళ గురించి ఆలోచించో, నాకు ఇది జరగకుండా ఉండాలనుకోనో, లేకపోతే డబ్బు ఉంది కదా అని కొనుక్కోవాలనో, లేకపోతే వాళ్ళకి మనసుకి నచ్చింది ఏదైనా చేయాలనుకోనో, ముహూర్తాలు అనుకోనో, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తోని వాళ్ళు తప్పుదారి పడుతున్నారు. కానీ మీడియా బాధ్యత కింద మీకు, డాక్టర్ బాధ్యత కింద నాకు, అందరికీ కరెక్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. అయితే మీరు ఇప్పుడు అన్నారు కొంతమంది ముహూర్తాలు అవి చూసుకొని కూడా ఈ సిజేరియన్ అవి చేయించుకుంటారు అనేసి. సో ఈ ముహూర్తాల ప్రకారం ఇంకా డెలివరీ టైం రాకుండానే కొంతమంది ముందుగానే సిజేరియన్ చేయించేసి డెలివరీ చేయించేసుకోవడం చేస్తూ ఉంటారు కదా. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా ముహూర్తం అని వచ్చిందనుకో, దానికి ఆపరేషన్ చేస్తేనే ముహూర్తానికి మనం డెలివరీ చేయగలుగుతాం. అయితే ఇది మన సమాజంలో చాలా డీప్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ ముహూర్తానికి డెలివరీలు చేయించుకోవడము, మంచి రోజు, మంచి సమయం అనేది అందరూ దానివైపు వెళ్ళడము, అదేవిధంగా ఇప్పుడు దాన్ని ఎక్కువగా చేయడానికి కూడా ఒక మంచి రోజు, మంచి టైము, అదేవిధంగా చెడు రోజు, చెడు టైము, అమావాస్య, గ్రహణము, ఇలాంటి ఎన్నో రకాలవి బిజినెస్ రూపాన కూడా వెళ్ళిపోయాయి. చాలా డీప్గా వెళ్ళిపోయాయి. బిజినెస్లు ఎవరైనా చేయొచ్చు, కానీ మనుషుల మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ వీక్ పాయింట్ని బట్టి బిజినెస్ అవుతుంది చూడండి, అది మట్టుకు చాలా తప్పు. అయితే నేను గత 25 సంవత్సరాల నుంచి డెలివరీస్ చేస్తున్నాను. ఎంబీబీఎస్ అయిన వెంట నుంచి నేను డెలివరీస్ చేస్తున్నాను. ఇది రోజు రోజుకి పిచ్చి ముదిరవుతుంది తప్పితే, ముదిరిపోతుంది తప్పితే తగ్గుముఖం పట్టట్లేదు. అయితే మేము డెలివరీ కోసము ఎవరైనా గర్భిణీ స్త్రీ వస్తే వాళ్ళతో ఒక సుమారుగా 8 నెలలు మినిమం మేము వాళ్ళతో ఉంటాం. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగే ప్రెగ్నెన్సీ డయాగ్నోజ్ అవ్వగానే వచ్చారనుకో 8 నెలలు ఉంటాం. కాబట్టి వాళ్ళ మనస్తత్వం మాకు అర్థమవుతుంది. వాళ్ళ తీరు, వాళ్ళ గురించి మనకి క్లియర్గా తెలుస్తుంది. బీపీ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వాలు ఏంటిది, ఇవన్నీ ఈజీగా పట్టేయచ్చు. పట్టేసినప్పుడు ఎవరికి ఎలా చెప్తే వింటారో అలా చెప్పాల్సిన అవసరం అయితే ఒక గైనకాలజిస్ట్ కింద ఉంది.
ప్రాక్టీస్ దేవుందమ్మా, ప్రాక్టీస్ ఎవరైనా చేస్తారు, కానీ సమాజం మారాలి, మంచి అనేది నిలబడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఒక సమాజాన్ని మార్చే శక్తి అనేది ఒక డాక్టర్కి ఎంతగానో ఉంటుంది. ఇదే విషయంలో ముహూర్తాలకి నేను కూడా డెలివరీ చేస్తాను, కానీ నార్మల్ డెలివరీ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అలాంటి పిచ్చి కనుక ఉందనుకో, ఆపరేషన్ కంటే టైంకి ఒక మంచి రోజులు ఏమైనా ఉంటే చెప్పండి, మీకు అంతగా టైం అంటే టైం పిచ్చి కాకుండా రోజులు పిచ్చి ఏదైనా ఉంటే మట్టుకు మీరు చెప్తే ఆ రోజు కనుక నేను ఇండ్యూస్ చేసి డెలివరీ చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. అలాగా తనకి ఫిజికల్ ఫిట్నెస్, తనకి బేబీ వెయిట్ కానీ వాటర్ లెవెల్ కానీ ఇలా అన్నీ మేనేజ్ చేసుకుని చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించాలి. ఇక తగ్గించలేని పరిస్థితిలో ఆపరేషన్ చెయ్యడం కంటే ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేసుకుని డెలివర్ చేయడం అనేది ఒక ఆల్టర్నేటివ్ కింద నేను నా కెరియర్లో ఇన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఆ మార్పు కూడా నా కెరియర్లో నేనే చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే. అయితే మేడం ఇప్పుడు కన్సీవ్ అయ్యాము అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పటి నుంచే నార్మల్ డెలివరీకి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడున్న పరిస్థితిలో స్థూలకాయ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఒక్క 10 ఏళ్ల ముందు కనుక నేను మాట్లాడదలుచుకుంటే, ఒక్క 15 ఏళ్ళు నా కెరియర్లో ఫస్ట్ 15 ఇయర్స్ 35 కేజీస్ 40 కేజీస్ అంటే 35-40 కిలోలతో 16 ఏళ్ల వాళ్ళు, 18 ఏళ్ల వాళ్ళు, 20 ఏళ్ల వాళ్ళు ప్రెగ్నెన్సీకి రావడం, ప్రెగ్నెన్సీ కోసం బుక్ అవ్వడము, అలాగే జర్నీ వెళ్ళడము, అంత తక్కువ వెయిట్తో మేము తినమ్మా అని అడగడము, ప్రోటీన్ తినాలి, అది తినాలి, అన్నం కొంచెం ఎక్కువ తినాలి, ఇది తినాలి అని చెప్పి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా వీళ్ళకి కొంచెం ఆహారం ఎక్కువ పెట్టాలని చెప్పి వాళ్ళ గ్రోత్లో ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టండి, పని కొంచెం తక్కువ చెప్పండి అని చెప్పి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా అతి దారుణంగా 27, 30, 35, 38, 42 ఇది వయసు. ప్రెగ్నెంట్ ఉమెన్ మా దగ్గరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీతో వచ్చే వయసు. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళ సంగతి అయితే ఇంకా వేరే. దాంతోపాటు 60, 65, 70, 100, 120 కిలోలు. మరి ఈ వెయిట్ వాళ్ళకి అలా తినమని ఎలా చెప్తాము? సో వీళ్ళు నార్మల్ డెలివరీ అవ్వాలంటే అసలు 35-40 కేజీస్ ఉన్న వాళ్ళు 16-18 ఇయర్స్ మంచిగా ఇంటి నిండా పని చేసుకునే వాళ్ళు 2 టైమ్స్ పుష్ చేస్తే అటు ఆటో నుంచి హాస్పిటల్ లోపలికి రాగానే లేకపోతే లేబర్ రూమ్కి వెళ్ళగానే వచ్చిన గంటలోనే డెలివరీ అయిపోయేవాళ్ళు. అంటే అంత స్ట్రెంగ్త్, ఫ్యాట్ అనేది మెచ్చుకు కూడా ఉండేది కాదు, మంచిగా డెలివరీ అయిపోయేవాళ్ళు. ఎవరికో కానీ అమాస పౌర్ణానికి ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళకి సెక్షన్ అయ్యేది, కానీ బిడ్డ అడ్డంగా ఉండో ఇలాంటి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పితే. ఇప్పుడు వాళ్ళతో ఫుడ్ తగ్గించడం ఒక పెద్ద శ్రమ కింద సమస్య అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో పని చేయడానికి పని లేదు చాలామందికి. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో కదా ప్రాక్టీస్ చేసేది, పని వాళ్ళు ఉన్నారు. ఏదైనా కానీ స్టవ్, మిక్సీ, వాషింగ్ మిషను, స్విచ్చెస్, ఇంతే. వర్క్ ఏం చేస్తున్నారంటే టైపింగ్, కంప్యూటరైజ్డ్ వర్క్, స్టేషనరీ వర్క్. సో దీంతో ఏమవుతుందంటే వాళ్ళ ఖర్చు పెట్టే క్యాలరీస్ అంటే మనం తిన్న ఫుడ్కి ఖర్చు చేసేది తక్కువ, అదేవిధంగా చుట్టుపక్కల ఆహారం కూడా రకరకాల ఆహారము, ఎన్ని రకాలో. రోడ్డు మీదకి వెళ్తే ఫుడ్, స్విగ్గీలో ఫుడ్, జొమాటోలో ఫుడ్, ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు, వంట చేసే పని లేదు. ఇలా ఎన్నో రకాలుగా రకరకాల ఫుడ్స్ అలవాటైపోయి వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే అయ్యో మేము చూసింది లేదు ఇంత ఆహారము, మన పిల్లలకైనా మంచి ఆహారం పెట్టాలని వాళ్ళకి అదో కోరిక. వీళ్ళేమో పని ఉండదు, కానీ ఏజ్ ఉంది, దానికి సరిపడా వెయిట్ ఉంది, అలాగే షుగర్ అనేది చాలా హై, ఒబెసిటీ అనేది చాలా హై ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో. ఇప్పుడు ఈ సమయానికి వాళ్ళ ఫుడ్ గనక మనం మేనేజ్ చేయలేకపోతే వాళ్ళకి స్థూలకాయ సమస్యల వల్ల వచ్చే బీపీ షుగర్ వచ్చిందంటే మరి డెలివరీ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఖచ్చితంగా. పెద్ద బేబీస్ అన్నా ఉంటాయి, చిన్న బేబీస్ అన్నా ఉంటాయి. పెద్ద బేబీస్ వల్ల ఆపరేషన్స్ అన్నా అవుతాయి, చిన్న బేబీస్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అన్నా అవుతాయి. సో ఇలా రకరకాల సమస్యలు. ఈ సమస్యల్లో నుంచి బయటపడాలంటే వాళ్ళకి చాలా అవసరమైనది ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి డిసిప్లిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇంట్లో వంట చేసుకుని తింటే స్టార్ట్ అవుతుంది. తన కూరగాయలు తను కొనుక్కొని తెచ్చుకోవాలి, వంట చేసుకొని తినాలి. వంట చేసుకొని తినడమే కాకుండా ఇంటిల్లిపాది పని
ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఇంటిల్లిపాది పని చేసుకోవాలి. తిను ప్రెగ్నెంట్తో పొట్ట పెంచితే వాళ్ళు ప్రెగ్నెంట్ లేకుండానే పొట్ట పెంచుతున్నారు అదే ఫుడ్ తిని. సో వాళ్ళిద్దరికీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సొంతంగా వండుకోవాలి, చాయిస్ ఆఫ్ ఫుడ్, మంచి ఆర్గానిక్ ఫుడ్ కనుక తీసుకున్నట్టు అయితే హౌస్ హోల్డ్ వర్క్తోని క్యాలరీస్ స్పెండ్ అవుతాయి. దాంతోపాటు ఎక్కువగా ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 60, 70, 80, 90 kg ప్రెగ్నెంట్ ఉమెన్కి అన్ని క్యాలరీస్ అవసరం లేదు. అంత బేబీ వెయిట్గా ఉండాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా తన బాడీలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి తన వెయిట్ ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ తెచ్చేస్తుంది. మంచి బ్లడ్ సప్లై ఉండేలాగా కొంచెం వ్యాయామము, ప్రీనేటల్ యోగా, ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పడుకోవడము, లాస్ట్ ఫుడ్ 7:30, 8 మించి తినకపోవడము, ఆ తర్వాత సమయం ఉంటే అన్ని పనులు సర్దుకుని త్వరగా పడుకుని ఎప్పుడు వీలైతే మార్నింగ్ త్వరగా లేచి మిగతా పనులన్నీ చేసుకోవడము. సో ఇలా చేయడంతో ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఎక్కువగా క్యాలరీస్ తీసుకోకుండా ఉండడం వలన చాలా సార్లు వాళ్ళు కార్బోహైడ్రేట్సే తింటున్నారు. అంతా పిండి పదార్థాలే. కార్బోహైడ్రేట్స్తో ఫ్యాట్ తప్పితే లాభం అనేది లేదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. మనం మిల్లెట్స్ లాంటివి, రాగులు, సజ్జలు, సామలు, అరికెలు, జొన్న రవ్వ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఇలాంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, గ్లూటెన్ లేనివి. మన వాళ్ళు ఏం తింటారు? రైస్, వీట్, లీటర్లు పాలు, అసలు అవసరమే లేదు. మజ్జిగ, లేకపోతే రాగి జావ, లేకపోతే మంచినీళ్ళు. దాహం వేస్తే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో లీటర్ కొబ్బరి నీళ్ళు హాఫ్ డేలో తాగుతున్నారు. అది అసలు ఎంత దారుణం అంటే అమ్మేవాళ్ళు కూడా లీటర్ లెక్క అమ్ముతున్నారు, కొనుక్కునే వాళ్ళు కూడా లీటర్ లెక్క కొనుక్కుంటున్నారు. అసలు ఇంతకు ముందు కాలంలో కొబ్బరి నీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? ఓన్లీ లూజ్ మోషన్స్, వామిటింగ్స్, డీహైడ్రేషన్, వడదెబ్బ, ఇలాంటి జ్వరము, లేకపోతే బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చెమటంతా పట్టిందంటే ఒక గ్లాసు. ఆ గ్లాసు మెజర్ పోయింది. ఇప్పుడు లీటర్ కొబ్బరి నీళ్ళు వితిన్ 2-3 అవర్స్ తాగేస్తున్నారు. ఎందుకంటే దానికి లిమిట్ లేదు కదా. దాంతో వచ్చే క్యాలరీస్తో విపరీతంగా వెయిట్ గెయిన్ వస్తుంది. సో ఇలా ఒకటి చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల సినారియోస్. ఫుడ్ కంట్రోల్ చేసి మంచి ఎక్సర్సైజ్, ఇంటి పని, అలాగే టైంకి మెడిసిన్స్ తీసుకొని గంటలు టీవీలు, ఇంటర్నెట్ చూడకుండా ఒక సమయం పెట్టుకుని నైట్ 9-9:30 తర్వాత పడుకుని ఎర్లీగా లేస్తే ఎవరికైనా ఖచ్చితంగా నార్మల్ డెలివరీయే అవుతుంది. ఎందుకంటే అంత పవర్ ఉంటుంది డిసిప్లిన్ లైఫ్లో. అదేవిధంగా ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి. అసలు మన ఫుడ్లో ప్రోటీనే లేదు. ఇప్పటికీ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ప్రోటీన్ తగ్గించేసి కార్బోహైడ్రేట్స్ పెంచుతున్నారు. ఫ్యాట్ వల్ల ఫ్యాట్ అవ్వడం అనేది ఒక అపోహ. ఇప్పుడు అంతా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మూలాన ఫ్యాట్ అనేది వస్తుంది బాడీలో. ఆ ఫ్యాట్ మూలాన డెలివరీ సరిగ్గా అవ్వట్లేదు, కాంప్లికేషన్స్ ఉంటున్నాయి, స్థూలకాయ సమస్యలు ఎలాగో ఉన్నాయి. సో ఇలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నేను చాలా స్ట్రాంగ్గా డిసిప్లిన్ అడ్వకేట్ చేస్తాను. నా దగ్గర రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఎందుకంటే వాళ్ళు ఈ తరం గురించి కాదు కష్టపడాల్సింది. ఇప్పుడు మీ తరం, ఇప్పుడున్న కరెంట్ తరం ఎట్లాగో స్థూలకాయ సమస్యలు, ప్రాబ్లమ్స్తో ఎలాగో ఉన్నారు. మనకి జెనెటిక్గా కూడా చుట్టుపక్కల ఏరియా రీజన్లో కూడా ప్రెగ్నెన్సీ కూడా డయాబెటిక్ టెండెన్సీ అది ఎలాగో ఉంది. కానీ వచ్చే తరాల సమస్య ఏంటి? 70 ఇయర్స్కి ఉన్న షుగరు 30-25 ఇయర్స్కి వచ్చేసింది. వచ్చే తరానికి 10 ఏళ్ళకే షుగర్ ఇచ్చేస్తారు. అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడున్న ప్రెగ్నెంట్ ఉమెన్ ఎపిజెనెటిక్స్ అంటే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను గనక స్ట్రిక్ట్గా పెట్టినట్టు అయితే వచ్చే తరానికి 10 ఏళ్ళకి రావాల్సిన షుగర్ మళ్ళీ 50 ఏళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఇచ్చే ఎన్వైరన్మెంట్, గర్భంలో ఇచ్చిన ఎన్వైరన్మెంట్, దాని బేసిస్ మీదనే ఎంటైర్ జీవితం ఉంటుంది. మనం ఎక్కువగా తినేసేసి బేబీ వెయిట్ ఎక్కువ ఇచ్చేసేసి ఒబీస్ బేబీ, బిగ్ బేబీని ఇచ్చామనుకో వాళ్ళకి ఒబేసిటీ టెండెన్సీ బై బర్త్ ఉంటుంది, డయాబెటిక్ టెండెన్సీ బై బర్త్ ఉంటుంది. అలా బై బర్త్ మనం ఎట్లాంటి గిఫ్ట్స్ ఇవ్వద్దు. ఇవ్వగలిగితే ఆరోగ్యం ఇవ్వాలి, ఇవ్వగలిగితే మంచి జీన్స్ ఇవ్వాలి, ఇవ్వగలిగితే వాళ్ళకి వాళ్ళ శక్తి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా చేస్తేనే నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఏదో 4 ట్యాబ్లెట్లు ఇచ్చి అంతా బాగుంది వెళ్ళు, స్కాన్ రిపోర్ట్ బాగుంది వెళ్ళు అని చెప్తే అస్సలు కుదరని పని. సో ఎపిజెనెటిక్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసే కోర్ ట్రీట్మెంట్ అనేది నేను ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఇస్తున్నాను. అందుకే నా నార్మల్ డెలివరీ రేట్స్ ఎక్కువగా ఉంటాయి.
మీరు చెప్పారు కదా ఇప్పుడు అవును ఒక ఒక మెడిసిన్ రాసేసి ఇది వాడేసేయండి, ఈ ఆహారం తినేయండి అని చెప్పడం అది కాదు అనేసి. ఎగ్జాక్ట్ మేడం, నేను చూసాను చాలా వీడియోస్, మీరు దగ్గరుండి మరి మహిళ దగ్గర ఎవరైతే గర్భంతో ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్సర్సైజెస్ మీరు చేస్తూ వాళ్ళ దగ్గర చేయిస్తూ డ్యాన్స్ లాగా చేయించడం, వాళ్ళతో పాటు వాళ్ళ హస్బెండ్ని కూడా ఇంక్లూడ్ చేయడము, ఇవన్నీ కూడా చూసాము. అసలు మీరు వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, దాని గురించి చెప్తారా? బేసిక్గా ఏంటంటే నేను ఒక ఆబ్స్టిట్యూషన్ కాబట్టి నేను 24 గంటల్లో ఎప్పుడైనా అవైలబుల్ ఉండాలి, ఎందుకంటే డెలివరీస్ అవుతూ ఉంటాయి కాబట్టి. నాకు ఒక 16 మెంబర్స్ టీం ఉంది. సో ఎనీ టైం 24 గంటల్లో ఎనీ టైం ఈ 16 మందిలో ఒక 4-5 ఒక ప్లేస్లో డెలివరీస్ అటెండ్ చేస్తూనే ఉంటారు. అండ్ డెలివరీ వెళ్ళే పేషెంట్కి, డెలివరీలో ఉన్న పేషెంట్కి, డెలివరీ అయ్యే పేషెంట్కి నేను ఖచ్చితంగా సర్వీసెస్ అందజేస్తాను. అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే ఒక రోజుతో అయ్యే పని కాదు. సో మేము రెగ్యులర్గా ఇక్కడ ప్రీనేటల్ ఈవెంట్స్ చేస్తాం. ప్రతి వీక్ మనకి ప్రీనేటల్ ఈవెంట్స్ ఉంటాయి. యోగా అన్న జుంబా అన్న ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి? కపుల్స్కి ఉంటుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారాలంటే ఇంట్లో అందరూ మారాలి. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి ఖచ్చితంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్లో హస్బెండ్ వైఫ్ ఉంటారు కాబట్టి ఇద్దరూ కలిసి వస్తేనే అటెండెన్స్ అనేది ఉంటుంది. ఒకళ్ళు రారు అని అంటే ఇంకొకరు కూడా కదలరు. సో అందుకే కపుల్ థెరపీ, కపుల్ అటెండెన్స్, కపుల్ ఈవెంట్స్ పెట్టాం. అదేవిధంగా ప్రతి నెల ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి నిజాలు తెలియాలి, వాళ్ళ పిల్లల ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి, వాళ్ళకున్న అపోహలు, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు జనరేషన్ చాలా డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా మనం ఈవెంట్స్ చేస్తాం. వీటన్నిటితో పాటు ఇక్కడ ఏవైతే నాకు కరెక్ట్ అనిపించే మెడిసిన్స్ నేను ఖచ్చితంగా అదే డోస్ అలాగే తీసుకోవాలని చెప్తాను. విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ సప్లిమెంటేషన్, డిహెచ్ఏ సప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నేను పద్ధతి ప్రకారం అందరికీ అందజేస్తాను. అదేవిధంగా కొన్ని ఫుడ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫుడ్స్, ప్రెగ్నెన్సీలో హెల్త్ ప్రమోట్ చేసే ఫుడ్స్, శతావరి లాంటిది, శంఖపుష్పి, బ్రహ్మి, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా కోకోనట్ పీనట్ లడ్డు, నువ్వుల లడ్డు, దాని తర్వాత షుగర్ లేకుండా చేసిన రాగి లడ్డు, షుగర్ లేకుండా చేసిన ఓట్స్ లడ్డు, ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యమైన ఐటమ్స్ అన్నీ వేసి, కొన్ని హర్బ్స్ వేసి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా చూసి ఇలాంటి కొన్ని ఫుడ్స్ కూడా ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి లేనిది ఏంటంటే స్ట్రెంగ్త్ ఉంది, ఒళ్ళుంది, ఆకారం ఉంది, మసిల్ జీరో. మసిల్ స్ట్రెంగ్త్ లేకపోతే వాళ్ళు ప్రెగ్నెన్సీలో డెలివరీ అవ్వడం కష్టం ఎలాగో ఉంటుంది, తర్వాత బిడ్డను ఎలా చూసుకుంటారు? బిడ్డను మోయాలి కదా, పాలు ఇవ్వాలి కదా. ప్రతిసారి పాలు ఇచ్చినప్పుడు ఒక 20 నిమిషాలన్నా చేయి పట్టుకోవాలి కదా. నీ మసిల్ సరిగ్గా లేనప్పుడు, నీ షోల్డర్ సరిగ్గా లేదు, నీ నెక్ సరిగ్గా లేదు, నీ హ్యాండ్ సరిగ్గా లేదు, నువ్వు ఎలా మోస్తావు? వాళ్ళకి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఎన్నో పనులు ఉంటాయి. ఎత్తుకోవడం, పడుకోబెట్టడం, స్నానం చేయడం, డైపర్లు మార్చడం, ఇలా ఎన్నో రకాల పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా చెయ్యలేని పరిస్థితిలో తల్లులు ఉంటున్నారు. వాళ్ళ తల్లులు చేస్తున్నారు తప్పితే వీళ్ళు చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ మసిల్స్కి స్ట్రెంగ్త్ లేదు కాబట్టి. ఆఖరికి నిద్రలో ఇటుపక్క నుంచి అటుపక్క తిరగలేకపోతున్నారు. అంటే ఆలోచించండి, ఈ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఎంత వీక్ అయి ఉంటే ఆ పరిస్థితి వస్తుందని. ఇంతకుముందు జనరేషన్కి ఎప్పుడు నేను అసలు ఆ కంప్లైంట్ వినలేదు. వాళ్ళ పేరెంట్స్కి చెప్తే అసలు మాకు ఇలా ఎప్పుడు జరగలేదు అన్నట్టు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు రుబ్బారు, దంచారు, ఉతికారు, నీళ్లు తీసుకొచ్చారు, మోసారు. అన్ని అబ్డామినల్ మజిల్స్ స్ట్రైట్గా, హార్డ్గా, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం పనులే లేవు, అసలు కోర్ స్ట్రెంథనింగ్ అసలు ఏమీ లేవు. అలాంటప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిరిగితే విపరీతమైన నొప్పి, రాత్రి కూర్చొని ఆడడం. సో ఇలాంటి పరిస్థితిలో మసిల్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తూ ఎక్సర్సైజెస్, రైట్ న్యూట్రిషన్, రైట్ వైటమిన్స్ ఇచ్చినట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా అనవసరంగా స్థూలకాయ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మహమ్మారితో మనము పోటీగా యుద్ధమే చేస్తున్నాం, కానీ చాలామందికి ఆ విషయం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా తిండి పెట్టాలి, బాగా ఫుడ్ ఇవ్వాలి, ఇద్దరు మనుషులకు సరిపడా ఫుడ్ పెడితే వాళ్ళ ప్రెగ్నెన్సీ కాదు, వాళ్ళ ఫ్యూచరే నాశనం అయిపోతుంది. సో ఇది అర్బన్ పాపులేషన్. కానీ రూరల్ పాపులేషన్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా మిక్సీలు వచ్చేసాయి, వాళ్ళు కూడా అసలు ఏమి, వాళ్ళు కూడా పనులు బాగా తగ్గిపోయాయి. ఆఖరికి పని మానేసి పెన్షన్తో కూర్చొని తింటున్నారు తప్పితే
పనిలోకి వెళ్తే ఆరోగ్యం ఉంటుందనే కామన్ సెన్స్ లేకుండా పోయింది. సో ఇంత చెడులో నేను ఏదో ఒకటి ట్రై చేసి మంచి తీసుకుని వస్తే వాళ్ళ పిల్లల్ని తర్వాత చూసుకుని, వాళ్ళ పిల్లల ఆరోగ్యాన్ని తర్వాత చూసుకుని మురిసిపోతారని ఒక సంతోషం అంతే. అయితే మేడం, నార్మల్ డెలివరీ అన్నది చాలామంది చేయించుకోవాలని అనుకుంటారు నార్మల్ డెలివరీ, కానీ మీరు చెప్పినట్లు ఒక అపోహ భయం వల్ల అలా చేస్తారు. బట్ ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? ప్రతి ఒక్కరిలోనూ ఒక అవగాహన తీసుకురావాలి నార్మల్ డెలివరీ మీద, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, నెక్స్ట్ తరానికి మనం ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాము, ఇవన్నీ చెప్పాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఆ థాట్ నాలో నుంచే వచ్చింది. ఎందుకంటే నాకు జరగని మంచి వేరే ఎవ్వరికి జరగకుండా ఉండొద్దు, ఒక డాక్టర్ అంటే ఇలా ఉండాలి అని నా లైఫ్ని చూసి నేనే నేర్చుకున్నాను. ఎందుకంటే యాజ్ అ గైనకాలజిస్ట్ నాకు చాలా ఫర్టిలిటీ సమస్యలు వచ్చాయి, లైఫ్ స్టైల్ ప్రాబ్లమాటిక్గా ఉండింది చాలా. ఎందుకంటే చాలా ఎక్కువగా వర్క్ చేసేదాన్ని నేను. దాని తర్వాత ఐవీఎఫ్ అయినా ప్రీటర్మ్ డెలివరీ అయింది. ఆ తర్వాత నేను మారి కుటుంబానికి ఎంత సమయం ఇవ్వాలి, వర్క్ ఎంత సమయం ఇవ్వాలి, ఫుడ్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, రెస్ట్ అంటే ఏంటి, రిలాక్సేషన్ అంటే ఏంటి, పిల్లలకి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆర్గానిక్ లివింగ్ అంటే ఏంటి, సస్టైనబుల్ లివింగ్ అంటే ఏంటి, అన్నీ పాటించేసరికి 40 ఏళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అది చూశాక ఇంకా నేను మళ్ళీ వెనక్కి తిరగలేదు. ఎందుకంటే ఇలా జరిగినప్పుడు, నాకే ఇలా జరిగినప్పుడు మరి నాలెడ్జ్ లేని వాళ్ళు, గైనకాలజిస్ట్ కాని వాళ్ళకి ఎంత అన్యాయం జరగవచ్చు. అందుకే నేను ప్రపంచంలో నేనున్నంత కాలము నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కరెక్ట్ అయిన ట్రీట్మెంటే ఇవ్వాలని నేను నిలబడ్డాను. అదేవిధంగా నేను వర్క్ చేసే హాస్పిటల్ మేనేజ్మెంట్ కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కొండాపూర్, కిమ్స్ వాళ్ళు కూడా అప్పుడు మదర్ అండ్ చైల్డ్ సెగ్మెంట్ కోసము ఒక వినూత్నంగా ఎవరన్నా చేయగలుగుతారా అని వెతుకుతున్నారు. ఇక్కడ మేము కడల్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మేము ప్రపంచంలో జరిగే బెస్ట్ ట్రీట్మెంట్ మన ఆయుర్వేద, మన గర్భ సంస్కార్, మన బేసిస్లో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ కలిపి ఒక క్షేమకరమైన మంచి ప్రెగ్నెన్సీ ప్లానింగ్, ట్రీట్మెంట్, డెలివరీ, పోస్ట్ డెలివరీ కేర్ అన్నీ ఇస్తున్నాం. ఓకే. అయితే మేడం, చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. డెలివరీ టైంలో కావచ్చు, లేకపోతే ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో అప్పటి నుంచి కూడా భార్యాభర్తలు కలయిక అన్నది నార్మల్ డెలివరీకి ఇబ్బంది అవుతుంది. ఈ కన్సీవ్ టైంలో భార్యాభర్తలు కలవకపోవడం మంచిది అనేసి చాలామంది దూరంగా ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇలా కలవడం వల్ల నార్మల్ డెలివరీకి ఏమైనా ఇబ్బందులు అవుతాయా? ఇప్పుడున్న పరిస్థితిలో ఒక చెడు అనేది మంచి కంటే ఎక్కువ వేగంగా వెళ్ళిపోతుంది. అదే నేపథ్యంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, రికరెంట్గా వాళ్ళకి గర్భం పోవడము, ఇలా ఎన్నో సమస్యలు చూసిన వాళ్ళలో, క్రిటికల్ ప్రెగ్నెన్సీస్లో ఉన్న వాళ్ళలో కొంతమందికి కిందికున్న అలాంటి వాళ్ళకి కలుసుకోవద్దు, బరువు పనులు చేయొద్దు, ప్రయాణాలు చేయొద్దు, ఇలా కొన్ని వాళ్ళకి టిప్స్ చెప్తూ ఉంటాం. వాళ్ళకని వాళ్ళ పొజిషన్కి ఉన్నదని కాకుండా నలుగురికి చెప్పి, ఆ నలుగురు ఇంకొకరికి చెప్పి, ఆ నలుగురు ఇంకొకరికి చెప్పి ఏదైతే చెడు వ్యాపిస్తుందో అదే రకంగా వ్యాపించింది. చాలా తక్కువ కండిషన్స్లో ఇలాంటివన్నీ ఉంటాయి. తప్పితే రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిసి ఉండొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే బిడ్డ అంత హ్యాపీగా ఉంటుంది. గర్భ సంస్కారంలో కూడా అదే చెప్తారు. తల్లి బిడ్డ ఒక బాండింగ్ కంటే ఎక్కువ విలువైనది తండ్రి, తల్లి, బిడ్డ ముగ్గురు కలిసి ఉన్న బాండింగ్ అనేది చాలా ఏర్పడాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఫిజికల్గా హ్యాపీగా ఉంటే అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఏదైనా ఒక చిన్న మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే మీ డాక్టర్ ప్రత్యేకంగా ఎలాంటి ఏమన్నా ఉంటే చెప్తారు. కానీ మీకు ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే నార్మల్గా అయితే బయట కొన్ని హాస్పిటల్స్లో హస్బెండ్ని లేబర్ రూమ్లోకి రానివ్వరు, కానీ మీరు అలా కాదు. హస్బెండ్ కూడా ఉండాలి, అక్కడే ఉండాలి, హస్బెండే దగ్గరుండే ఆమెకి ఎక్సర్సైజులు చేయించడం, ఇంకా డెలివరీ అవుతుంది కాసేపట్లో అనంగా కూడా ఆమెతో పాటే ఉండడం, ఇవన్నీ కూడా చూసాం మేము. ఎందుకు అలా, హస్బెండ్ని కూడా ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? ఇక్కడ కడల్స్లో నేను గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సెంటర్ నడుపుతున్నాను. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రీనేటల్ యోగా క్లాస్కి వస్తారు.
మా ఫిజియోథెరపిస్టులు, యోగా వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పరిచయం. అది కాక మళ్ళీ మంత్లీ సెషన్స్ ఉంటాయి, మా మిస్సెస్ మామ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క రిసెప్షన్ నుంచి లేబర్ రూమ్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళకు ఆల్రెడీ పరిచయాలు ఉంటాయి. కొత్త పాత లాంటి ఏమీ ఉండవు. అండ్ ఒకే సంకల్పం, నార్మల్ డెలివరీ చేయాలి. నొప్పులు వచ్చే గర్భిణీ స్త్రీకి మనము చేయూతనివ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఆ 10 గంటలో 12 గంటలో 24 గంటలు తన లేబర్లో ఉన్నప్పుడు దాన్ని ఏదో విధంగా తనని ఎంగేజ్ చేసి, తనకి రిలాక్సేషన్ ఇచ్చి, తను ఒక్కతే బాధపడట్లేదనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కనుక ఇవ్వగలిగితే ప్రతి తల్లి నార్మల్ డెలివరీకి ఒప్పుకుంటారు. ఇదే నేపథ్యంలో పార్ట్నర్, హస్బెండ్ ఖచ్చితంగా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అంతా ఒక ఎత్తు, డెలివరీ అప్పుడు ఇచ్చిన సపోర్ట్ ఒక ఎత్తు. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అప్పుడు ఎవరు తనని ఎలా చూసుకున్నారు అనేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత తనని ఎలా చూసుకున్నారు అనేది కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇంత ముఖ్యమైన సమయంలో పార్ట్నర్ కానీ, లేకపోతే తనకు నచ్చిన బర్తింగ్ పార్ట్నర్ అని కూడా అంటాం. తల్లి ఉండొచ్చు, అత్తగారు ఉండొచ్చు, ఫ్రెండ్ ఉండొచ్చు, వదిన గారు ఉండొచ్చు, మరదలు ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. తనతో పాటు తన సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. తనకి పెయిన్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఉండాలి. తనకి ఏదైనా మంచి చెప్పేవాళ్ళు ఉండాలి. పాజిటివ్ రీఎఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అది హస్బెండ్ కంటే ఎవరు అంతగా చేసేవాళ్ళు ఉండరు. ఉండేవాళ్ళకి ఖచ్చితంగా మేము వాళ్ళని కూడా అలవ్ చేస్తాము. అయితే ఇలా బాండింగ్ మనం పెంచినట్టు అయితే హస్బెండ్ కూడా అర్థమవుతుంది, ఓ వైఫ్ ఎంత పెయిన్ తీసుకుంటుంది ఎవరి కోసం, మన బిడ్డ కోసం. దాని తర్వాత నేను తనకి జాగ్రత్తగా చూసుకోవాలి, నేను బిడ్డ పనులు మేము కూడా చెయ్యాలి. సో ఇలా ఒక బాండింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులు జాగ్రత్తగా ఇద్దరు కలిసి చేయాలనేది ఉంటుంది. మేము గర్భ సంస్కార క్లాసెస్లో కూడా, లేకపోతే యాంటీనేటల్ క్లాసెస్లో కూడా, కుకింగ్ క్లాసెస్లో కూడా హస్బెండ్కే నేర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే తనకి ఎలాగో ఎంతో కొంత వచ్చి ఉంటుంది. వైఫ్కి ఏం చేసి పెట్టాలి, వైఫ్ సిక్కుగా ఉన్నప్పుడు, బోర్గా ఉన్నప్పుడు, లేకపోతే తను ఆలసిపోయినప్పుడు ఏం చేసి పెట్టాలి, ఎలా క్విక్గా కొన్ని ఐటమ్స్ చేయాలి, అలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటాం. సో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి వంట చేసుకోవాలి, కలిసి ఇంటి పనులు చేసుకోవాలి, కలిసి పిల్లల్ని పెంచుకోవాలి. సో ఇదే చాలా చాలా ముఖ్యం. అండ్ అది డెలివరీ రూమ్ నుంచి మొదలవుతుంది. అయితే మేడం, సాధారణంగా గర్భం దాల్చలేని వాళ్ళు ఐవీఎఫ్, ఐసిఎస్ఐ, ఐయుఐ ఇలాంటివి అప్రోచ్ అవుతూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు సక్సెస్ ఇస్తుందంటారు? ఈ పద్ధతులు కరెక్టేనా? సో బేసిక్గా నేను న్యాచురల్ ప్రెగ్నెన్సీ బిలీవ్ చేస్తాను కాబట్టి నా ప్రకారము 90% ప్రతి కపుల్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలుగుతారు. 10% ఏదైనా ఇబ్బందుల వల్ల కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ కనుక ఇద్దరికి సెట్ చేసినట్టు అయితే అటు స్పర్మ్ క్వాలిటీ, కణాల క్వాలిటీ, అటు ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్ లైఫ్ స్టైల్ మనం మార్చగలిగితే, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయగలిగితే, వాళ్ళ వెల్నెస్ ఇంప్రూవ్ చేయగలిగితే, 360 డిగ్రీ హోలిస్టిక్ కేర్ కనుక ఇవ్వగలిగితే, ఈ క్వాలిటీ పెరిగినప్పుడు ఇంత ముందు కాలం అంతా ఊరికే వచ్చేదిగా ప్రెగ్నెన్సీ. వద్దన్నా 10-15 మందిని కనేవాళ్ళు. సో అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మారిన లైఫ్ స్టైల్, మారిన కెమిస్ట్రీ, మారిన బాండింగ్, మారిన పరిస్థితులు. అవి మారుస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఫర్టిలిటీ రేట్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొన్ని కారణాల వల్ల, అంటే మొత్తం ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయి, అసలు అక్కడ కణాలే లేవు, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కొన్ని కృత్రిమ పద్ధతులు, అది ఐయుఐ అయితేనేమి, ఐవీఎఫ్ అయితేనేమి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏజ్ ఎక్కువైపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఎగ్ కౌంట్ తక్కువైపోతూ ఉంటుంది, కొన్నిసార్లు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో స్పెషల్ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మనని ఆదుకుంటాయి. ఎందుకంటే గర్భం దాల్చాలనేది ప్రతి ఆడవాళ్ళ ఒక ఆలోచన, అదొక మాతృత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో దానిని నిజం చేసేదే ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్. నేను ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్, కానీ ఆబ్స్టెట్రిక్స్ని ఎంచుకుని డెలివరీస్ వైపు మూవ్ ఆన్ అయ్యాను. కానీ నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. అందుకనే నేను ఒక న్యూ మామ్స్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. న్యూ మామ్స్లో ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళు న్యాచురల్గా ఎలా ప్రెగ్నెంట్ అవ్వాలి, వాళ్ళకు ఒక 21 డే ప్రోగ్రామ్ అది. ఆ 21 డేస్లో వాళ్ళకి ఉన్నవి అన్ని నిజాలు చెప్పి వాళ్ళలో మార్పు, చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ఆ ప్రోగ్రామ్
తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోమని చెప్తాం. అలా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి ప్రెగ్నెంట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ న్యూ మామ్స్ లాగానే ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుని, అందరికీ మంచి తెలుసు కానీ చేయట్లేదు, ఎలా చేయాలో తెలియదు, అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టాము. ఆ ప్రోగ్రామ్ చేసి చాలామంది న్యాచురల్ కన్సీవ్ అయ్యారు. అలాగే న్యాచురల్ కన్సెప్షన్ పొటెన్షియల్ని ఇంప్రూవ్ చేసేది మంచి లైఫ్ స్టైల్. అయితే మేడం, బిడ్డ పుట్టిన మరుక్షణమే తల్లిపాలు పట్టియడం అనేది చాలా ఆరోగ్యం బిడ్డకి, తల్లికి కూడా ఆరోగ్యం. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి తల్లిపాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యను మనం ఎలా అధిగమించాలి? ఈ సమస్యని అధిగమించడానికి డెలివరీ అయిన తర్వాత ఓన్లీ హస్బెండ్ వైఫ్ని వదిలేయాలి. ఎందుకంటే బిడ్డను ఎత్తుకోవాల్సింది తల్లి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాల్సింది తల్లి, పాలు పట్టించాల్సింది తల్లి. దీన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏం జరుగుతుంది, బిడ్డ పుట్టిన తర్వాత తల్లి తప్పితే మిగతా వాళ్ళందరూ బిడ్డని హ్యాండిల్ చేస్తారు. స్నానం చేయించడానికి ఒకరు, దాని తర్వాత బట్టలు మార్చడానికి ఒకరు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అప్పుడు తల్లికి ఎలా వస్తాయి పాలు? తల్లి పాలు రావడానికి సృష్టి ఇచ్చినది బిడ్డ ఏడుపు వినగానే, బిడ్డ స్తనం పట్టుకోగానే, బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండగానే బేబీని పక్కనే పెట్టుకొని ఉండడమే అది ఆ మిల్క్ ఎక్స్ప్రెషన్కి ఒక మంచి స్టిమ్యులెంట్. ఇది కాకుండా నాకు మిల్కే రాదు, నాకు లాస్ట్ టైం మిల్క్ రాలా, మా అక్కకి మిల్క్ రాలేదు, మా ఫ్రెండ్కి మిల్క్ రాలేదు, నాకు వస్తుందో రాదో, ఈ అనుమానమే మీ మిల్క్ రాకపోవడానికి కారణం. ఏ బిడ్డకైనా కానీ తల్లి పాలు రాకపోవడం అనేది జరగదు. ఎందుకంటే నేను చూశాను, నేను బిజీ ప్రాక్టీస్లో కూడా నా ట్విన్స్కి 1 year ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను, ఎక్స్ప్రెస్ చేసి ఇచ్చాను. దాని తర్వాత 40 years ఆఫ్ ఏజ్లో కూడా నా కొడుక్కి 2.5 years ఫీడింగ్ ఇచ్చాను. వర్క్ చేస్తూనే ఇచ్చాను, వర్క్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను, ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఇచ్చాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిల్క్ ఎండిపోయే ఆస్కారం లేదు. ఎవరు చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే మంచి పాలు రావడానికి మంచి నీళ్ళు చాలు. ఎందుకంటే మీరు చూడండి, ఆఫ్రికన్ కంట్రీస్లో పిల్లలు తల్లిపాలతోనే బతుకుతారు. తల్లి అసలు ఫుడ్ తింటుందా లేదా, అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది సెకండరీ. కానీ ఆ బిడ్డలు ఓన్లీ తల్లిపాల మీదే ఎన్నో 1-2 సంవత్సరాల వరకు కూడా బతికేస్తూ ఉంటారు. కటిక పావర్టీలో కూడా ఆ తల్లికి పాలు రాలేదని అసలు అక్కడెప్పుడు నేను వినలేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్కి ఎందుకు వచ్చామంటే, నెగటివ్ థాట్స్ ఒకటి, సెకండ్ థింగ్ బాండింగ్ తక్కువ ఉండడం, థర్డ్ థింగ్ ఎక్కువసేపు వేరే పనులు చేస్తూ ఉంటే బిడ్డను పట్టించుకోకపోతే తల్లిపాలు ఎలా వస్తాయి, ఫోర్త్ థింగ్ బిడ్డని హ్యాండిల్ చేయడానికి ఎక్కువ మంది ఉండడం. సో ఇలా ఎన్నో రకరకాల క్రేడిల్స్, రకరకాల ఐటమ్స్ పెట్టుకుని బేబీస్ని స్వింగులని ఇందులోని వేస్తే మరి పాలు రావడం అనేది కూడా కష్టమవుతుంది. అందుకే మంచి ఆహారం ఇప్పుడు చాలా రొటీన్గా మిల్క్, పాలు, బ్రెడ్ ఇలాంటిది, పాలు బ్రెడ్ ఇస్తుంటారు. అసలు పాలు బ్రెడ్తో పాలు రావు. మంచినీళ్ళు మంచిగా తీసుకొని పౌష్టిక విలువలు ఉన్న ఆహారము, పప్పు పదార్థాలు ఉన్న ఆహారం మంచిగా తీసుకుంటే మిల్క్ వచ్చే ఫుడ్ ఐటమ్సే వేరు. అది పక్కన పడేసేసి అసలు మన పూర్వీకులు ఎవరైనా బ్రెడ్ తిన్నారా? అసలు బ్రెడ్ ఉండిందా? లేదు. అసలు ఆ పరిస్థితి పక్కన పెడితే పండు ముసలావులు కూడా వచ్చి బ్రెడ్ తిన్నావా, ఇంటికి పంపిస్తే చాలు డెలివరీ అయిన మదర్ని మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు అదే బ్రెడ్ పాలు. ఎవరైనా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా అయ్యే పట్టుకుని వస్తారు. సో అది ఒక చాలా గ్రాస్ రూట్కి వెళ్ళిపోయిన అపోహ. మంచినీళ్ళు తీసుకోరు, మంచినీళ్ళు తీసుకోకపోతే ఎట్లా, అవి ఇవి అన్నీ కట్టేసుకుని చీకటి గుహలు, కనీసం గాలి వెలుతురు లేకుండా ఉంటే బాగా చెమట పడుతుంది కదా, డీహైడ్రేషన్లో పాలు ఎలా వస్తాయి? సో ఇలా కొన్ని చిన్న మార్పులు చేర్పులు ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? మంచి ప్రీనేటల్ క్లాసెస్ పెడితే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా బెటర్ అవుతుంది. అయితే ఇప్పుడు కిమ్స్ కెడెల్లో మిల్క్ డోనర్ బ్యాంక్ సిస్టమ్ ఏదో పెట్టారు అనేసి విన్నాము. దాని గురించి చెప్తారా మీరు? ఇక్కడ మా దగ్గర Level 4 NICU ఉంది. Level 4 NICUలో చిన్న బేబీస్ 700-600 grams, 800 grams, 1 kg బేబీస్. సో ఇలా వాళ్ళకి తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ తల్లుల దగ్గర నుంచి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ
ఒకవేళ వాళ్ళ తల్లికి పాలు రాకపోతే ఇలాంటి శిశువులు పెరగాలంటే తల్లిపాలు ఉండాలి. అందుకనే మిల్క్ బ్యాంక్ అనే ఒక మంచి కాన్సెప్ట్తో మా నియోనెటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ, అలాగే మా కిమ్స్ మేనేజ్మెంట్ డాక్టర్ భాస్కర్రావు గారు, దాని తర్వాత డాక్టర్ అభినయ్ గారు ఈ మిల్క్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారు. దానికి మన గవర్నర్ గారే వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఈ మిల్క్ బ్యాంక్లో మా దగ్గర ఆల్రెడీ ఉన్న మదర్స్ని ఎంకరేజ్ చేసి, అలాగే మా దగ్గర వర్క్ చేసే ఫిజియోథెరపిస్టులు, లాక్టేషన్ స్పెషలిస్టులు వాళ్ళు ఎక్స్ట్రా మిల్క్ వచ్చే మదర్స్ దగ్గర మిల్క్ డొనేషన్ తీసుకొని మిల్క్ బ్యాంక్లో పెడతారు. చిన్నారులు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా చూసుకుంటాం. మేడం, ఇంతకుముందు మనము IVF, IUI వీటి గురించి మాట్లాడుకున్నాం. మీరు చెప్పారు లేదు 90% నార్మల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి అన్నారు. అన్ని విధాలా ట్రై చేసి ఇంక వేరే ఆప్షన్ లేక చాలామంది సరోగసీని కూడా అప్రోచ్ అవుతున్నారు ఈ మధ్య. అలాంటి వారు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కమర్షియల్ సరోగసీ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ అయింది. అది అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. సరోగసీకి ఇప్పుడు ఒక లా, ఒక యాక్ట్, ఒక రూల్ బుక్ అనేది ఉంది. సరోగసీ చాలా లిమిటెడ్ ఇండికేషన్స్, చాలా తక్కువ మందికి ఆ సౌభాగ్యం అనేది ఉంటుంది. దానికి కమిటీ ఉంది, దానికి మెంబర్స్ ఉన్నారు, దానికి ఖచ్చితంగా లీగల్గా పేపర్ వర్క్ ఉంటుంది. ఇవన్నిటితో పాటు దానికి ఒక సెట్ ఆఫ్ రూల్ బుక్స్ ఉంటాయి. ఇంతకుముందు కమర్షియల్ సరోగసీ వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి కాబట్టి ఇప్పుడు దాని గురించి చాలా విశ్లేషణ చేసి చాలామంది దాని గురించి ఒపీనియన్ తీసుకొని దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అయినప్పటికీ నిజంగా గనక అవసరం ఉంటే కమర్షియల్ సరోగసీ కాకుండా మన అప్రూవల్ తీసుకుని, మన గవర్నమెంట్ అందులో ఆ కమిటీలో జడ్జెస్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, అందరి దగ్గర కమిటీ దగ్గర మనం అప్లై చేసుకుంటే నిజంగా సరోగసీ అనేది చేయాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత కొన్ని సెంటర్సే ఉన్నాయి, అందులో లీగల్గా వెళ్ళి చేయించుకుంటే మీకు ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ నార్మల్ డెలివరీ విషయంలో కొంతమంది కాకపోవడానికి రీజన్ కడుపులో ఉన్న బేబీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా సి సెక్షన్ చేస్తారు అనేసి విన్నాము. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సి సెక్షన్కి వెళ్తారు మీరు? సిజేరియన్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటికంటే ఎక్కువ సిజేరియన్లు అయ్యేది ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకి. అలా కాకుండా ఉండడానికి మేము ఇక్కడ VBAC డెలివరీస్ అంటే వెజైనల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ చేస్తున్నాం. అదే కాకుండా మాయ కిందికి ఉంటే దారి ఉండదు కదా, అలాంటప్పుడు సెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దారి గనక చిన్నగా ఉన్నా, పెల్విస్ అనేది చిన్నగా ఉన్నా, లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నా, అలాగే హై బీపీ వచ్చేసేసి ఇమీడియట్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఇలా ఎన్నో రకాల ఇండికేషన్స్, ట్రిప్లెట్స్, ట్విన్లో కూడా హెడ్ కిందికి లేకపోవడం ఫస్ట్ ట్విన్కి, బ్రీచ్ డెలివరీస్, ఇలా ఎన్నో రకరకాల కారణాల వల్ల సిజేరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇలా సిజేరియన్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మేము ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా నార్మల్స్ చేస్తున్నాము. బ్రీచ్ అంటే ఎదురుకాళ్ళు ఉన్న బేబీస్ కూడా నార్మల్ ఖచ్చితంగా ట్రై చేస్తాము. వాళ్ళు ఇంకా మేము చేసుకోము అనే అలాంటి ఇండికేషన్స్ ఉంటే తప్పితే. మూడోది, ట్విన్స్కి కూడా ఒకవేళ ఫస్ట్ బేబీ హెడ్ డౌన్ ఉన్నట్టయితే నార్మల్ డెలివరీస్ చేస్తున్నాం. సో ఇన్ని రకాలుగా నార్మల్ డెలివరీని ప్రమోట్ చేస్తున్నాం. అండ్ ఇలా చేయడానికి కొన్ని సంవత్సరాల ట్రైనింగ్ అనేది అవసరం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కౌన్సిల్ చెయ్యాలి, వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకునేలాగా వాళ్ళకి అనిపించాలి. చాలా చోట్ల ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. డాక్టర్స్ మీద కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, చుట్టుపక్కల అలా జరిగే వాళ్ళు ఉండాలి. వాళ్ళ చుట్టుపక్కల ఎవరికన్నా అలా డెలివరీలు కానప్పుడు వాళ్ళు ఎలా నమ్ముతారు? సో రెగ్యులర్గా అలా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళ దగ్గర టెస్టిమోనియల్స్ తీసుకొని వాళ్ళ స్టోరీస్ కనుక మనం పబ్లిష్ చేసినట్టు అయితే వచ్చే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. నమ్మకం వస్తే వాళ్ళు కూడా రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు రిస్క్ తీసుకున్నప్పుడు మనం చేయగలుగుతాం. సో అదంతా మ్యూచువల్. అలాంటి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తే మటుకు నిజంగా చెప్తే నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ డెలివరీ చేయించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ శిల్పిరెడ్డి గారు. మరి ఈ శిల్పిరెడ్డి గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నది చాలామంది తెలుసుకోవాలని అనుకుంటారు. సో వారి కోసం, మా కోసం ఒకసారి చెప్తారా? బేసిక్గా మార్నింగ్ 6 o'clock 6:15కి నేను లేస్తాను. మా పిల్లలు ముగ్గురిని లేపుతాను. వాళ్ళు సైక్లింగ్ అన్నా వాకింగ్ అన్నా నాతో పాటు వస్తారు. ఆ తర్వాత 7 నుంచి మేము 8 o'clock వరకు అందరం రెడీ అయ్యి
కలిసి కూర్చొని ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటిది చేసి వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేను హాస్పిటల్కి వస్తాను. హాస్పిటల్కి వచ్చాక ఒక 2 అవర్స్ 10 o'clock వరకు ఏమన్నా గైనిక్ సర్జరీస్ ఉంటే చేసుకోవడము, లేకపోతే లేబర్ పేషెంట్స్ని డాన్స్ చేయడం కానీ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. 10-10:30కి ఓపీడీ స్టార్ట్ అయిందంటే మధ్య మధ్యలో డెలివరీస్కి వెళ్తాను, సర్జరీస్కి వెళ్తాను, పేషెంట్స్ చూస్తాను. 4-5 గంటల వరకు పేషెంట్సే ఉంటారు మొత్తము. 5 o'clock తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, మా మిస్సెస్ మామ్ ఈవెంట్ స్ట్రాటజీస్, దాని తర్వాత బ్రాండింగ్ స్ట్రాటజీస్, నెక్స్ట్ ఏ ఈవెంట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా ఉపయోగపడాలి, ఎవరిని పిలిస్తే, ఏ థెరపీ చేస్తే, లైక్ మ్యూజిక్ థెరపీ ఉంటాయి. ఇలా రకరకాల క్రాస్గా ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో మంచి మోటివేషనల్ లెక్చర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంటికి వెళ్ళాక కలిసి అందరం భోజనం చేస్తాము. మా ఇంట్లో స్ట్రిక్ట్ రూల్ 8:30కి అంతా అయిపోయి 9 గంటలకంతా పడుకోవాలి. 9 గంటలకి అందరం పడుకుంటాము. అయితే ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా, ఎప్పుడు డెలివరీ ఉన్నా, ఎప్పుడు లేబర్ ఉన్నా వెంటనే లేచి వచ్చేస్తాను. లేచి వచ్చి అది అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటాను. మళ్ళీ మా పిల్లలతో సహా మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఇది నా దినచర్య. ఇందులోనే వీకెండ్స్ అయితే వాళ్ళని బయటికి తీసుకెళ్ళడము ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వరు. వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైనా ఏదైనా హాలిడే వస్తే వాళ్ళని బయటికి హాలిడే తీసుకెళ్ళడము, అలాగే మా స్టాఫ్తో టైం స్పెండ్ చేయడము. ఇక్కడంతా ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ ఉంటుంది. నవ్విస్తూ పొద్దు నుంచి సాయంత్రం వరకు మేము పగలబడి నవ్వుతూనే ఉంటాం. ఎందుకంటే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేస్తేనే స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. లేబర్ రూమ్లో స్ట్రిక్ట్గా రాక్షసుల్లాగా కనిపిస్తే అస్సలు వాళ్ళు భయపడతారు. సో బేసిక్గా అలా భయం ఉండకుండా వాళ్ళకి మనం ఫ్రెండ్స్ లాగా ఉండి ఫ్యామిలీ లాగా ఉంటేనే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళు 100% ఇవ్వగలుగుతారు. సో అదే మా ఫండ. మేడం, ఇప్పటి వరకు మీ కెరియర్లో 25 సంవత్సరాలు మీరు ప్రాక్టీస్లో ఉన్నారు. ఎన్ని నార్మల్ డెలివరీస్ చేశారు మీరు? మీ సక్సెస్ రేట్ ఏంటో చెప్తారా? బేసిక్గా నార్మల్ డెలివరీస్ అంటే కొన్ని వేలల్లో చేశాను. నాకు అసలు ఎంత నంబర్ అని కూడా గుర్తుకులేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 70% సక్సెస్ రేట్ ఆఫ్ నార్మల్ డెలివరీ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్స్కి నమ్మకం కూడా ఉంది, వాళ్ళు మారాలని వాళ్ళకి ఆ సంకల్పం వచ్చింది. కోవిడ్ వచ్చి వెళ్ళాక అందరిలో మార్పు వచ్చింది. అంటే కొంచెం మారాలి, యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక స్టెప్ అయితే వేస్తున్నారు. అదేవిధంగా నేను చెప్పినట్టు అన్నీ ఫాలో అవుతారు. దాంతోపాటు అలా ఫాలో అయ్యే వాళ్ళే వస్తారు. బేసిక్గా ఫాలో కాని వాళ్ళు వచ్చి లాభం లేదు. సో అలా నార్మల్ డెలివరీ కావాలి అని అనుకునే వాళ్ళే వస్తారు. ఇంతకుముందు 2 సిజేరియన్ అయిన వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ కావాలని వచ్చిన వాళ్ళకి మేము చేసాం. ఎందుకంటే వాళ్ళ సంకల్పమే వాళ్ళకి దారి చూపిస్తుంది. బట్ ఇంపాసిబుల్ అంటారు కదండి. దట్ ఈస్ పాసిబుల్. దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఐఎమ్ పాసిబుల్. ఇంతకుముందు 2 సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ చేసాం. ఇంతకుముందు మయోమెక్టమీ అయి సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ చేసాం. ఎందుకంటే ఒక సంకల్పానికి అంత శక్తి ఉంటుంది. నీకు కావాలి అని నువ్వు అనుకున్నావా, నేను ఇది చేసి పెడతా. ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తామంటే వీఆర్ హాఫ్ విన్ అయిపోయాము. అక్కడ గెలుపు అనేది మన నమ్మకంలోనే ఉంది. మన నమ్మకం వచ్చిందంటే ఫినిష్, గెలిచామే అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా విలువైన టైం కేటాయించారు, చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్కారం.